Good morning, church. శుభోదయం సంగమా. So it's once again we are meeting like this online. మరొకసారి ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని మేము కలుస్తున్నాం. So it is such a joy to bring God's word to you. దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది గొప్ప ఆనందకరమైన విషయము. And it's been really encouraging that our church members are engaging in the message and they are answering the questions. సంఘస్థులు నిజంగా వాక్యమును వింటూ జాగ్రత్తగా విని ప్రశ్నలకు జవాబు ఇస్తున్నారు. చాలా ప్రోత్సాహకరంగా మాకు ఉంటుంది. So it's been last 2 weeks that all the kids are really engaging themselves, especially Dia and Chinnu and Manasa, Pandu. దియా, చిన్ను, మాన్సా, పండు వీళ్ళు యవనస్తులుగా పిల్లలు దీంట్లో పాల్గొనడం 2 వారాలుగా వారు చూసినప్పుడు నిజంగా ప్రోత్సాహకరంగా ఉన్నది. You are really doing a good job. You are really working hard. మీరు నిజంగా మంచి పనిని చేస్తున్నారు. చాలా మీరు కష్టపడుతున్నారు. And I really thank Pastor Deva for bringing this idea of asking the questions. పాస్టర్ దేవా కూడా నిజంగా వర్ణాలు తెలియజేస్తుంటున్నాం. ఇటువంటి ప్రశ్నలు అడిగే ఆలోచన దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగాక. So I really encourage each one of you to really carefully listen the message and answer the questions. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రశ్నలకు జవాబులు మీరు ఇవ్వాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. Not just to get reward, but to know God's word and know Him more, so that our faith may be built up in Him. కేవలం బహుమానము పొందుకుంటారనే అదే కాకుండా దేవుని ఎదుగుతారని, దేవుడే మిమ్మల్ని దీవిస్తాడనే ఉద్దేశంతో, దేవుని ఎదగాలనే ఉద్దేశంతో మీరు జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. So let us turn our Bibles to 2 Timothy chapter 1 verse 8 and 9. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1, 8, 9 వచనాల్ని మనము దయచేసి లేఖనాల్లో బైబిల్ తెరిచి మనము చూద్దాం. 2 Timothy chapter 1 verse 8 and 9. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు. Therefore do not be ashamed of the testimony of our Lord, nor of me his prisoner, but share in suffering for the gospel by the power of God, who saved us and called us to a holy calling, not because of our works, but because of his own purpose and grace which he gave us in Christ Jesus before the ages began. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియు. Let us look to God in prayer. దేవుని వైపు మనము ప్రార్థనలో చూద్దాం. Heavenly Father, we thank you and praise you for this morning time, O Lord. పరలోకమందు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తాం, నిన్ను మహిమపరుస్తున్నాం. Once again, O Lord, that we could able to hear your word, O Lord. మరి ఒకసారి మీ వాక్యాన్ని మేము వినగలుగుతున్నాం ప్రభువా. Lord, we ask you that you open our hearts, O Lord Father, that we may be receptive to your word, O Lord. అయ్యా, నీ వాక్యాన్ని మేము జాగ్రత్తగా విన్నట్లుగా ప్రభువా మా హృదయాల్ని మీరు తెరవమని మేము అడుగుతున్నాము. O Lord, we pray that the truth will set us free, O God. అయ్యా, సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. We ask you, Holy Spirit God, that you will minister to us. పరిశుద్ధాత్ముడా, మాకు మీ యొక్క పరిచర్య అవసరమై ఉంటుంది, దయచేసి మీరు చేయమని మేము అడుగుతూ ఉంటున్నాము. Pray that Jesus Christ's name alone be glorified, O Lord. యేసుక్రీస్తు ప్రభువారి నామం మాత్రమే మహింపరచబడాలని మేము ప్రార్థిస్తూ O Lord, ఉంటున్నాము. we ask you that we decrease and you increase, O Lord. అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నా, మీరు మాలో హెచ్చించబడాలని మేము అడుగుతుంటున్నాం ప్రభువా. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. We commit ourselves into your hands, Lord. మమ్మల్ని మేము మీకు అప్పగిస్తున్నాము ప్రభువా. In Jesus' mighty name I pray, Lord. యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. You see, this is the second letter that Paul is writing to Timothy. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రికగా మనం చూస్తున్నాము. And this is a personal letter that he is writing. ఇది ఒక వ్యక్తిగతమైన పత్రికగా మనము చూస్తున్నాం. And there are about 4 letters that Paul wrote personally to an individual. వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి అపోస్తలుడైన పౌలు 4 పత్రికలను రాసినట్లుగా మనం చూస్తున్నాం. We see 2 letters he wrote to Timothy. తిమోతికి 2 పత్రికలు రాసినాడు. We see for Titus 1 letter. తీతుకు ఒక పత్రిక రాశాడు. And for Philemon 1 letter. ఫిలమోనుకు ఒక పత్రిక రాశాడు. And this second Timothy letter Paul wrote when he was in prison. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. And probably this is the last letter that Paul wrote. బహుశా ఇది అపోస్తలుడైన పౌలు రాసిన చివరి పత్రిక అయి ఉంటుందని నమ్ముతుంటున్నారు. And this is the last letter before his execution
that was done in 67 AD. ఆయన 67వ శతాబ్దంలో హతసాక్షిగా అవ్వకముందు ఇది రాసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. And we see that Paul wrote first letter to Timothy, తిమోతికి మొదటిగా పత్రిక రాసినప్పుడు and the gap between first and second letter was about 4 years. ఆ దానికి మొదటి పత్రికకు రెండవ పత్రికకి చూస్తే 4 సంవత్సరాల వ్యవధి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. And we see that the theme why Paul is writing this letter to Timothy. పౌలు తిమోతికి ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో అంశాన్ని మనం ఆలోచించినప్పుడు We see that he was at the end of his life. ఆయన జీవితానికి ముగింపులో అపోస్తలుడైన పౌలు ఉంటూ ఉన్నాడు. He don't know when he will be executed. ఆయన ఎప్పుడు హతసాక్షిగా మరణిస్తాడో అనే విషయం ఆయనకు తెలియదు. And now he is writing this letter to the young Timothy, ఇప్పుడు యవ్వనస్తుడైన తిమోతికి ఈ పత్రిక రాస్తూ, whom Paul considered as his child. తన సొంత కుమారుడిగా పౌలు తిమోతి గురించి ఆయన తలంచాడు. And Timothy was in Ephesus. He was leading a church. తిమోతి ఎఫెసీలో ఒక సంఘాన్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We can see that in the first letter where Paul is instructing Timothy how to conduct the church. తిమోతికి రాసిన మొదటి పత్రికలో సంఘ ఆరాధన ఏ విధంగా జరిపించాలనే విషయాల్లో బోధిస్తున్నట్లుగా ఉపదేశిస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు తిమోతికి మొదటి పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We see the instructions given to Timothy in the first letter. మొదటి పత్రికలో ఉపదేశములు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. And the second letter Paul is writing because Paul will no more be available for in the ministry with Timothy. రెండవ పత్రికలో పౌలు తెలిసి ఇంకా ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండడు తిమోతికి అనే విషయం గుర్తిస్తూ ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. And the mantle of Paul's ministry, the apostolic ministry, would be on Timothy's shoulders. ఆ అపోస్తలుల యొక్క పరిచర్య, పౌలు యొక్క పరిచర్య తిమోతి భుజముల పైన ఉంటుంది అనేది ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. And he has to carry this ministry. తిమోతియే ఇంకా ఆ పరిచర్యను కొనసాగించవలసిన That is why Paul is writing and encouraging him. అందుకనే తిమోతికి పౌలు రాస్తూ పౌలు తిమోతిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. And one of the wonderful things we can see that in 1 Timothy he encourages Timothy to be to fight the faith. అయితే మొదటి పత్రికలో మనం చూస్తే తిమోతికి మంచి పోరాటాన్ని, విశ్వాసంలో మంచి పోరాటమును పోరాడమని ప్రోత్సహించినట్లుగా చూస్తూ ఉన్నాము. And coming to the second Timothy, he says that I have fought a good fight. రెండవ పత్రికలో తిమోతికి రాసినప్పుడు చెప్తున్నాడు, నేను మంచి పోరాటమును పోరాడితిని అని చెప్తూ ఉన్నాడు. And he says that I have done everything and my ministry is finished. నేను చేయవలసినంత చేశాను, ఇప్పుడు నా పరిచర్య అయిపోయింది అని ఆయన చెప్తున్నట్లుగా చూస్తున్నాము. And mostly if you see to Timothy, Paul is not only just encouraging Timothy, but he himself, whatever suffering that he went through, he sets an example. అయితే పౌలు తిమోతికి ప్రోత్సాహపరుస్తూ ఉపదేశం ఇవ్వడమే కాకుండా పరిచర్యను చెప్తూ ఉంటూ ఏ విధంగా శ్రమను అనుభవించడానికి ఒక మాదిరిని ఆయన చూపెడుతున్నట్లుగా కూడా చూస్తూ ఉన్నాము. And if you see the verses 8 and 9 just as we read, 8-9 వచనాలు మనం చదివిన రీతిగా we say it starts with, therefore do not be ashamed of the testimony of our Lord, nor of me his prisoner. కాబట్టి నీవు మన ప్రభువైన విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి నేను సిగ్గుపడవద్దు. So Paul is telling Timothy to not to be ashamed of our Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రభువును బట్టి నీవు సిగ్గుపడవద్దు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. He starts with the word therefore. కాబట్టి అనే విషయముతో ఆ వచనాన్ని ఆరంభిస్తున్నట్లుగా చూస్తున్నాం. So to understand what he is telling, we need to see the earlier verses. అయితే దానికంటే ముందు దాన్ని అర్థం చేసుకోవడానికి దానికంటే ముందున్న వచనాలు చదువుకుంటే ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. If you see how Paul starts this letter, he starts verse 1 and 2 with the greetings. పౌలు ఏ విధంగా ఈ పత్రిక ఆరంభించినప్పుడు చూసినట్లయితే మొదటి 2 వచనాలు శుభములు తెలియజేసినట్లుగా చూస్తున్నాము. And verse 3 and 5 he thanks God and he prays about Timothy, and he also reminds about the faith that was in his grandmother and his mother. 3-5 వచనాలు చూస్తే ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తిమోతి యొక్క ఆత్మీయ విషయాన్ని బట్టి వారి యొక్క తల్లి తర్వాత వారి అమ్మమ్మ గారి విషయంలో కూడా వారి విశ్వాసాన్ని బట్టి ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Then he says in verse 7, he encourages and he says that therefore he says that we have
not received a spirit of fear, but we have received the spirit of power, love and self-control. అందుకనే 7వ వచనం చూస్తున్నాం, ఆ హేతువు చేతనే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు అని 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. So Paul is telling that I'm sure that the faith of your grandmother and your mother, it dwells in you. మీ యొక్క అమ్మమ్మ ఒక విశ్వాసము, మీ తల్లి గారి ఒక విశ్వాసము నీలో ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నానని తిమోతిని ప్రోత్సహిస్తున్నట్టుగా చూస్తున్నాం. And he also says that, so I want to, and he encourages that, stir the gift that is in you. అయితే నీలో ఉన్న ఆ తలాంతులను నువ్వు తీయాలి, బయటికి తీయాలి అని ఆయన ప్రోత్సహిస్తున్నట్లుగా చూస్తున్నాము. And then in verse 8 he says, therefore do not be ashamed of the testimony of our Lord. తరువాత 8వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి నీవు ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చి సిగ్గుపడకూడదు అని చెప్తూ ఉన్నాడు. So the title of my message is not ashamed of the gospel. అయితే నా ఒక మెసేజ్ ఒక అంశం ఏంటి అంటే సువార్త విషయములో సిగ్గుపడకూడదు. We see that Paul is telling, because you have the Holy Spirit who is in you, and he is the spirit of power, love and self-control, therefore do not be ashamed. దేవుడిలో ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు కాబట్టి పిరికితనము మనకు ఉండకూడదు, పిరికి ఆత్మ దేవుడు ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అందుకే సిగ్గుపడకూడదు అని చెప్తున్నాడు. And he says that do not be ashamed, and also he says that but share in sufferings for the gospel by the power of God. అయితే దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. So one thing we should understand that is because of the gospel we have sufferings. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సువార్త విషయం బట్టి మనకు శ్రమ ఉంటుంది. Either if you share gospel you have sufferings, or if you live like the gospel you will have sufferings. నువ్వు సువార్త చెప్పినప్పుడు నీకు శ్రమ ఉంటుంది, సువార్త ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు కూడా నీకు శ్రమ ఉంటుంది. We have sufferings, మనకు శ్రమలు ఉంటాయి for the gospel. సువార్త నిమిత్తము మనకు ఉంటాయి. And today I want to give you 5 reasons from this text that why we should not be ashamed of the gospel. ఈ రోజు 5 విషయాలు సువార్త విషయంలో ఎందుకు సిగ్గుపడకూడదు అనే 5 విషయాలు ఈ వచనాల నుండి మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. Sometimes it is very difficult for us to share our faith with our own friends or with our relatives. కొన్నిసార్లు మన స్నేహితులతో, మన బంధుమిత్రులతో సువార్తను విశ్వాసమును పంచుకోవడము చాలా కష్టంగా మనకు అనిపిస్తూ ఉన్నది. Sometimes we are ashamed to tell ourselves that we are Christians, we follow Christ. కొన్నిసార్లు నేను క్రైస్తవుని, యేసు ప్రభువును వెంబడించేవాడిని అని చెప్పడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాము. There are so few people who misuse the privileges that government gives when they say that they are not Christians. అయితే కొంతమంది ఇది తప్పుగా ఉపయోగించుకొని మీరు క్రైస్తవులు కాదు అన్నప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు పొందుకోవడానికి నేను క్రైస్తవుడిని కాదు అని ఒక్కోసారి తప్పుగా మనల్ని మనం పరిచయం చేస్తూ ఉంటాం. They say that they are Christians, they are born again believers, they do go to church. వారు అంటారు నేను మారు మనసు పొందిన క్రైస్తవుని, నేను సంఘ ఆరాధనకు వెళ్తూ ఉంటాను, సంఘంలో భాగంగా ఉన్నాను. But to receive the reservation and privileges they change their name in their certificates. అయితే ప్రభుత్వం నుండి సదుపాయాలు పొందుకోవడానికి, రిజర్వేషన్స్ పొందుకోవడానికి వారు వారి పేర్లను సర్టిఫికెట్లలో వేరుగా పెడతారు. That is a sad thing. అది చాలా దుఃఖకరమైన విషయం అండి. But we see that we should not be ashamed of the gospel. అయితే మనం చూడాల్సింది ఏంటి అంటే సువార్త విషయంలో మనము సిగ్గుపడకూడదు. So we can see that there are 5 reasons Paul is telling Timothy why he should not be ashamed of the gospel. పౌలు తిమోతికి చెప్తున్నాడు, 5 కారణాలు చెప్తున్నాడు ఎందుకు సువార్త విషయంలో నేను సిగ్గుపడకూడదు, నీవు సిగ్గుపడకూడదు అనే విషయాలు చెప్తూ ఉన్నాడు. First reason. మొదటి కారణము ఏంటి అంటే First reason we should understand God gives his power in sufferings. దేవుని యొక్క శక్తి మన శ్రమలో దేవుడు తన శక్తిని ఇస్తాడు అనేది మొదటిగా మనం చూడాలి. We can see that in verse 8, the last part. 8వ వచనంలో చివరి భాగంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. He says that but share in sufferings for the gospel by the power of God. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము. We already seen that in verse 7 that God has already given us the Holy Spirit, which is the spirit of power. ముందుగానే 7వ వచనంలో చూసినాము దేవుడు తన ఆత్మనిచ్చాడు, అది శక్తి గల ఆత్మ అని మనం చూస్తూ ఉన్నాము. So Paul is reminding Timothy that you have the Holy Spirit in you, so
you endure the sufferings with the power of the Holy Spirit. అయితే పౌలు తిమోతికి గుర్తు చేస్తున్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి సువార్త విషయం సిగ్గుపడకుండా నువ్వు ధైర్యంగా సువార్త ప్రకటించు అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. With our own strength, we will utterly fail when we suffer for the gospel. సువార్త విషయంలో మన సొంత బలము చేత మనం శ్రమపడ్డప్పుడు మనము ఆ విషయంలో విఫలం అవుతాము. But we should understand that the Holy Spirit God dwells in us. అయితే మనము గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. And we can see in this particular context that the Holy Spirit is given us to endure sufferings. ఈ సందర్భంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు శ్రమను అనుభవించడానికి దేవుడు ఆ సహాయాన్ని అందించడానికి తన ఆత్మను మనకి ఇచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తూ So the ఉన్నాము. power of God is there in us to endure the sufferings. దేవుని శక్తి శ్రమను ఓర్చుకోవడానికి దేవుడు తన శక్తిని ఇస్తూ ఉన్నాడు. We can see that God will not exempt us from suffering. దేవుడు మనల్ని శ్రమల నుండి తప్పించేవాడు కాదు అనేది లేఖనాల నుండి మనం చూడగలుగుతూ ఉన్నాము. Sometimes we feel that God is not there in our sufferings. కొన్నిసార్లు అనుకుంటాం మన శ్రమల్లో దేవుడు లేడు అని మనం అనుకుంటూ ఉంటాం. God has left us alone. దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు అని మనం అనుకుంటూ ఉంటాం. We can see that God has promised that His presence and His power will be with us in the midst of suffering. శ్రమల్లో దేవుడు తన సన్నిధిని తన శక్తిని మనతో ఉంచుతాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. We can see when Paul suffered the thorn in the flesh. పౌలు శ్రమపడి తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని చెప్పినప్పుడు He has that physical alignment in his body, ఆయనకి భౌతికంగా ఒక బాధకరమైన విషయం ఆయనకు ఉన్నప్పుడు for which he cries to God. దేవుని దగ్గర ఆయన ఏడ్చినప్పుడు And he says that 3 times I pleaded with the Lord ముమ్మార్లు ప్రభు దగ్గర నేను ఏడ్చాను, విజ్ఞాపన చేసినని చెప్తాడు. to take away this pain. ఈ యొక్క నొప్పిని తీసివేయమని అడుగుతున్నాడు. But God replied, కానీ దేవుడు ఏం జవాబిచ్చాడంటే 2 Corinthians 12:9. 2 కొరింథీ పత్రిక 12:9 It says that my grace is sufficient for you, for my power is made perfect in weaknesses. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. So God has promised that His grace and His power will be with us, and that is sufficient for us. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన కృప ఆయన శక్తి మనకు ఉంటుందని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అది మనకు సరిపోతుందండి. As we can also see in Hebrews chapter 13 verse 5, He said that I will never leave you nor forsake you. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాము, ఏ మాత్రమును విడువను నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. So the first reason that why we should not be ashamed of the gospel is because God's power is with us. మొదటి కారణము మనం సువార్త విషయంలో ఎందుకు సిగ్గుపడకూడదు అంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన శక్తి మనతో ఉన్నది. His power is sufficient for us to endure the sufferings. ఈ శ్రమను అనుభవించడానికి ఓర్చుకోవడానికి ఆయన శక్తి మనకు సరిపోతుందండి. An amazing thing we can see with the early church, the apostles, when they preached the gospel. అద్భుతమైన విషయం మనం చూస్తుంటాం ఏంటంటే ఆదిమ సంఘములో అపోస్తులు సువార్త ప్రకటించినప్పుడు In Acts chapter 5, అపోస్తుల కార్యం 5వ you అధ్యాయము can see that the apostles were preaching the gospel in the temple. అపోస్తులు సమాజ మందిరములో అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు An amazing thing that I have observed. అద్భుతమైన విషయాన్ని నేను కనుగొన్నాను. And when they were proclaiming about Jesus' resurrection, సువార్త యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి వారు ప్రకటిస్తున్నప్పుడు and the council caught them and said that you are not supposed to preach on the resurrection of Jesus. ఆ పరిశుద్ధాత్మ అక్కడ వారు దేవుని యొక్క పునరుత్థానం గురించి ప్రకటించకూడదని అక్కడ వారు చెప్పినప్పుడు We can see what happened here. అక్కడ ఏమైందో మనం ఇక్కడ Acts చూడగలుగుతున్నాం. chapter 5 verse 42. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు. And when they had called in the apostles, they beat them and charged them not to speak in the name of Jesus, and let them go. Then they left the presence of the council, rejoicing that they were counted worthy to suffer dishonor for the name. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. We can see that the council called the apostles and they beat them. అక్కడ చూస్తే అక్కడ సమాజ మందిరంలోని పెద్దలు వారిని పిలిచి దెబ్బలు కొట్టినట్లుగా మనం చూస్తూ They ఉన్నాము. said that don't preach in the name of Jesus.
యేసుక్రీస్తు నామమున మీరు ప్రకటించకూడదు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. And what happened? కానీ ఏమైంది? What happened to the apostles? అపోస్తలులకు ఏం జరిగింది? How did they reacted? ఏ విధంగా వారు ప్రతిస్పందించారు? Verse 41 says that they were rejoicing. They counted themselves to worthy to suffer for Jesus. 41వ వచనం చెప్తుంది, వారు సంతోషించారు, శ్రమ పొందుటకు పాత్రని ఎంచబడినందుకు వారు సంతోషించి మహాసభ ఎదుట నుండి వెళ్ళినట్లుగా అక్కడ చూస్తున్నాము. How can this be when somebody beats you? Will you rejoice? ఎవరైనా మిమ్మల్ని కొడితే మీరు సంతోషిస్తారా అండి? Will you go to your friends, or will you go to an area where gospel is not accepted? When you go and preach there and people will beat you, will you feel happy? మీరు సువార్త ప్రకటించే ఒక ప్రాంతానికి ఎక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సువార్త చెప్పినందుకు ఎవరైనా మిమ్మల్ని కొట్టినట్లే మీరు బాగా సంతోషిస్తారా? We don't feel happy. మనం సంతోషంగా ఉండము. We only feel happy when God blesses us with some material things. దేవుడు భౌతిక విషయాల్లో మనల్ని దీవించినప్పుడు మాత్రమే మనం సంతోషిస్తాం. But we see that the apostles were rejoicing. అయితే ఇక్కడ చూస్తే అపోస్తలులు సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాము. When I observed this, I felt that what happened to them? They received beatings and they are rejoicing. నేను ఇది గమనించినప్పుడు నేను అనుకుంటున్నాను, వారికి ఏమైంది? వారు దెబ్బలు తెచ్చినప్పుడు వారు సంతోషిస్తున్నారు. Because it is not because of their own strength they were enduring it. ఎందుకు అంటే వారి సొంత బలం బట్టి వారు దాన్ని ఓర్చుకుంటలేరు, కానీ We can see that they were all filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా చూస్తూ ఉన్నాము. That is the reason they were rejoicing. అందుకనే వారు సంతోషిస్తూ ఉన్నారు. You and I can rejoice in our sufferings only when we have the fullness of the Spirit in us. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణత మనలో ఉన్నప్పుడే నీవు నేను కూడా సువార్త విషయంలో మనం సంతోషించగలుగుతుంటాం, శ్రమల్లో మనం సంతోషించగలుగుతూ ఉంటాము. That is why Paul said that even more I rejoice in my weaknesses, he says. అందుకని నా బలహీనతల్లో నేను ఎక్కువగా నిన్ను సంతోషిస్తాను అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. Now we can see the apostles, when they were warned, they received the beatings, they rejoiced and they went from there. అయితే వారిని హెచ్చరించినప్పుడు అపోస్తలుడైన పౌలు వారు దెబ్బలు తిని తర్వాత అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళినట్లుగా చూస్తున్నాము. Did they stop preaching the gospel? తర్వాత వారు సువార్త ప్రకటించడం ఆపేశారా? If you see 42 verse, 42వ వచనాన్ని మనం it says, చూసినట్లయితే, every day in the temple and from house to house they did not cease teaching and preaching that Christ is Jesus. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. We see that every day they were going house to house, and in temple every day they were preaching gospel. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధిస్తున్నట్లుగా సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం అక్కడ How can this గమనిస్తున్నాం. happen? ఏ విధంగా జరుగుతుందండి? If somebody objects you that you should not go to church, మీరు సంఘానికి వెళ్ళొద్దని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే you stop going to church. మీరు సంఘానికి వెళ్ళడం ఆపేస్తారా? You probably stop. బహుశా మీరు ఆపేస్తారేమో. But these people were warned, they received beating, but still every day they were preaching gospel. అయితే వీరికి హెచ్చరించబడ్డారు, అపోస్తలులు దెబ్బలు తిన్నారు, అయినా కానీ అనుదినము ప్రతి దినము సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. So house to house they were going. ఇంటింటా వాళ్ళు వెళ్ళి How ప్రకటిస్తున్నారు. can this be? ఏ విధంగా ఇది జరుగుతుందండి? Because they were all filled with the Holy Spirit and they were moving in the power of God. ఎందుకంటే వారందరూ కూడా ఆత్మపూర్ణై దేవుని ఆత్మ చేత నింపబడి వారు సువార్తను ప్రకటిస్తున్నట్లుగా చూస్తాం. దేవుని శక్తిని విడుదల పొందినట్లుగా So చూస్తున్నాం. if we don't experience the power of God in our sufferings, మన శ్రమల్లో దేవుని యొక్క శక్తిని మనం అనుభవించకపోతే then we may fail. మనము విఫలం అవుతాము. So we should be very careful that we should not endure sufferings on our own strength. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. శ్రమలను మన సొంత శక్తితో అనుభవించడానికి ఓర్చుకోవడానికి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. And we should remember that his promise is there with us. మనం గుర్తు చేసుకోవాలి ఏంటి అంటే ఆయన వాగ్దానములు మనతో ఉన్నాయని. And it's promised that his presence and he will be with us. ఆయన సన్నిధిని మనకు వాగ్దానం చేశాడు, ఆయన మనతో ఉంటా అని ఆయన వాగ్దానం The చేశాడు. great commission when Jesus said to the disciples, he said that I will be with you till the ends of the age. శిష్యుల గొప్ప ఆజ్ఞ ఇచ్చి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఈ యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అని దేవుడు యేసుప్రభువు వారు వాగ్దానం చేసినారు. So that is a promise that we have, that even when we stand for the gospel, God will be with us. సువార్త ప్రకటించడానికి మనం నిలబడ్డప్పుడు యేసుప్రభువు వారు అదే వాగ్దానాన్ని మనకు కూడా ఇస్తూ ఉన్నారు. So we can see, the first thing we can see, that God gives his power
in sufferings. మొదటి చూస్తున్నాము, శ్రమల్లో దేవుడు తన శక్తిని మనకి ఇస్తూ ఉన్నాడు. That is why we should not be ashamed of the అందుకనే gospel. మనము సువార్త విషయంలో సిగ్గుపడకూడదు. Second thing. రెండో విషయం, Second thing is God is the one who saved us. దేవుడే మనల్ని రక్షించిన వాడు. We can see in verse 9, the first part. 9వ వచనంలో మనం చూస్తున్నాం మొదటి భాగంలో. He says that who saved us and called us to a holy calling. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే మనకు ఆయన పిలిచినాడు, పరిశుద్ధ పిలుపుతో మనం పిలిచినాడు అని మనం చూస్తూ ఉన్నాము. So we can clearly see that God is the one who saved us. దేవుడే మనల్ని రక్షించడం అనేది స్పష్టంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So God is the one who seeks the sinners. దేవుడే పాపులను వెదికినట్లుగా చూస్తూ ఉన్నాము. He is the one who took initiative for salvation. ఆయనే రక్షణ విషయంలో ఆయననే ముందుగా ఆయన వచ్చిన వాడిగా మనం చూస్తూ So ఉన్నాం. we are not saved by our own selves, మన సొంత క్రియలను బట్టి మనం రక్షింపబడలేదు, but we are saved by God. కానీ దేవుని ద్వారా మనం రక్షింపబడుతున్నాం. Salvation belongs to God. రక్షణ దేవునికి చెందింది. We can see the words of Jesus when he said in Luke chapter 19 verse 10, he says that for the Son of Man came to seek and save the lost. లూకాసు వార్త 19:10లో మనం చూస్తాం, యేసు ప్రభు మాటలు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. So God is the one who saved us. దేవుడే మనం రక్షించాడు. That is why we need not be ashamed of the gospel, అందుకే మనం సువార్త విషయంలో సిగ్గుపడని అవసరం లేదు. because he is the one who began this salvation. ఎందుకంటే ఆయనే రక్షణను మనలో ఆరంభించిన వాడు. That is why the author of the Hebrew says that look to Jesus, who is the author and the perfecter of your faith. అందుకే మన విశ్వాసికి ఆరంభికుడు అయిన యేసు ప్రభు వైపే మనం చూడాలి అని అక్కడ హెబ్రీకర్త రాసి చెప్తున్నట్లుగా చూస్తాం. He is the author and he is the perfecter of our faith. ఆయనే మనం సంపూర్ణంగా చేసేవాడు, ఆయనే రచించిన వాడు, విశ్వాసానికి రచయిత ఆయనే అని చెప్తూ ఉన్నాడు. 1 Peter chapter 1 verse 3 says that he has caused us to be born again to a living hope through the resurrection of Jesus Christ from the dead. మొదటి పేతురు పత్రిక 1:4 చూస్తున్నాం, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లుగా మనకు ఆయన ఇచ్చినాడు అని చూస్తూ ఉన్నాము. So we need to understand that God is the one who saved us. దేవుడే మనల్ని రక్షించాడు అని మనం చూస్తూ ఉన్నాం. Third thing, మూడో విషయము, God is the one who called us, దేవుడే మనల్ని పిలిచిన and వాడు. he called us to a holy calling. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచినాడు. We can see in verse 9, 9వ వచనంలో who చూస్తాం, saved us and called us to a holy calling. మనల్ని రక్షించి మన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచినాడు. The second thing we have seen that God is the one who saved us, రెండోది మనం చూసాము, దేవుడే మనల్ని రక్షించాడు. and he also called us, and our calling is a holy calling. మూడోదిగా ఆయన మనల్ని పిలిచాడు, ఆ పిలుపు పరిశుద్ధమైన పిలుపు. And what does it mean to call that it is a holy calling? పరిశుద్ధమైన పిలుపు అంటే అర్థం ఏంటండి? God has saved us, దేవుడే మనల్ని రక్షించాడు, and he has set apart in this world, తర్వాత మనల్ని ఈ లోకంలో ప్రత్యేకపరిచాడు, and that we should live for him. ఆయన కొరకు మనం జీవించాలని. Previously in the Old Testament we can see that God has chosen a few things for himself. He consecrated himself. పాత నిబంధనలో మనం చూస్తున్నాము, కొన్ని విషయాలను, కొన్ని వస్తువులను ఆయన కొరకు ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. We can see the Levites, we can see the priests, we can see the holy vessels in the temple. All these were consecrated for the Lord. లేవీయులు, యాజకులు, తర్వాత పవిత్రమైన పాత్రలు ఆయన కొరకు ఆయన ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం అక్కడ మందిరంలో విషయంలో చూస్తూ ఉన్నాం. That means that vessels are particularly holy because those are consecrated for the Lord, and those are to be used for God's purpose. అంటే ఆ పాత్రలు ప్రత్యేకమైనవి, దేవుని కొరకే అది ఉపయోగించబడాలని అవి ప్రత్యేకించబడ్డాయి, అందుకే అవి పరిశుద్ధమైనవని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. So God saved us అయితే దేవుడు మనం రక్షించాడు, so that we should live for him. ఆయన కొరకు మనం జీవించాలని ఆయన రక్షించాడు. And Ephesians 1:4 also says that even as he chose us in him before the foundation of the world, that we should be holy and blameless before him. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకొనెను. So holiness is a process పరిశుద్ధత అనేది ఒక ప్రక్రియ, where God sanctifies us. దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేసి పరిశుద్ధపరుస్తూ ఉన్నది ఒక క్రియ. And this process will end when we die, ఈ ప్రక్రియ మన మరణంలోనే అది ముగించబడుతుంది. because God has called us ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు, and set apart us for himself. తర్వాత ఆయన కొరకే ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. He has కాబట్టి not done with us. ఆయన మనల్ని
మనతో ఇంకా ముగించలేదు. but every day he sanctifies us. ప్రతి దినం కూడా ఆయన మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. And the purpose of sanctification is that we might become like his son Jesus Christ. పవిత్రపరిచే ప్రక్రియ ఎందుకు అంటే యేసుక్రీస్తు స్వరూపంలో మనం మార్చబడాలనే దేవుడు ఆ ప్రక్రియలో మనం నడిపిస్తూ ఉన్నాడు. So God is the one who saved us. దేవుడే మనల్ని రక్షించాడు. God is the one who called us దేవుడే మనల్ని పిలిచాడు. to a holy calling. ఓ పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. That is why we need not be ashamed. అందుకే of the మనం gospel. సువార్త విషయంలో సిగ్గుపడ అవసరం లేదు. That is exactly what Paul is reminding Timothy. అదే తిమోతికి అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. Fourth thing, నాలుగవ విషయము, God saved us not by our works. దేవుడు మన స్వంత క్రియలను బట్టి మనల్ని రక్షించలేదు, కానీ Verse 9, 9వ వచనంలో not because of our works. మన క్రియలను బట్టి కాదు. So God did not save us because we were religious, మనం ఏదో మత సంబంధమైన వారిగా ఉన్నాము అని మనం రక్షించలేదు, కానీ because we were born in a Christian family మనం క్రైస్తవ కుటుంబం జన్మించామని, and we are regular to church, సంఘానికి నువ్వు క్రమంగా వెళ్తున్నావని, regularly giving tithes, నీ యొక్క దశమ భాగాలు ఇస్తున్నావని, faithfully paying your monthly subscription, నమ్మకంగా నువ్వు నెలగా ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకున్నావో అవి ఇస్తున్నావని, whichever denomination you belong. ఏ డినామినేషన్ కి నువ్వు చెందిన వాడివి అయితే దానికి. Not because of those works, వీటిని బట్టి, ఈ క్రియలను బట్టి మిమ్మల్ని రక్షించలేదు. and not because of the charitable works also you do. లేకపోతే నువ్వు సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నావు బట్టి నిన్ను రక్షించలేదు. Like feeding poor and helping people who are in needy. పేదవాళ్ళకి భోజనం పెట్టడము, అవసరం ఉన్న వారికి అవసరాలు తీర్చడము నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను రక్షించలేదు. And we can see that many of people have done charitable works in this lockdown. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో చాలా మంది చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. And we can see that the other religions people have this mindset that when we do these kinds of things, we will have the favor of God. అయితే ఇతర మతస్థులు చూసినట్లయితే ఇవన్నీ చేస్తే దేవుని యొక్క దయ మన పైన ఉంటుందని చాలా ఇతర విశ్వాసము గలవారు నమ్ముతారు. But we should know that because of these works we are not saved. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన క్రియలను బట్టి మనము రక్షింపబడము. Not because of our good works also. మన మంచి క్రియలను బట్టి కూడా కాదు. Being good మంచిగా ఉండడం బట్టి కాదు, and being right, నీతిమంతుడుగా ఉండడం and బట్టి being కాదు, ethical in your works, in your workplace. నీ పనుల్లో నువ్వు మంచిగా ఉంటున్నావని, న్యాయంగా ఉంటున్నావని కాదు. Not of all these works God did not save us. వీటన్ని క్రియలను బట్టి, నైతిక విలువలను బట్టి నిన్ను రక్షించలేదు. So it does not depend on our works that God should save us. దేవుడు నీ క్రియలను బట్టి ఆయన మనం రక్షించట్లేదు, కానీ God has saved us of his own grace. ఆయన కృపను బట్టి మాత్రమే దేవుడు నిన్ను రక్షించాడు. Of who God is, God has saved us. ఆయన ఏమై ఉన్నాడో దానిలో నుండే నిన్ను, దాన్ని బట్టి ఆయన నిన్ను రక్షించాడు. Ephesians chapter 2 verse 8 says, "For by grace you have been saved through faith, and this is not your own doing, it is a gift of God." ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. We should be very careful about these things. ఈ విషయాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Sometimes when God answers our prayers, కొన్నిసార్లు దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థన జవాబిస్తాడో, and when we see that God is using us powerfully, దేవుడు శక్తివంతంగా మనం వాడుకుంటుండడం మనం చూస్తున్నప్పుడు, we may think that because of our righteousness, మన నీతిని బట్టి మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు, because of me praying, నేను ప్రార్థన చేశాను కాబట్టి, because of me reading the Bible, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను because కాబట్టి, of me laying the hands on the sick and praying, నేను అనారోగ్యం ఉన్న వారి పైన చేయి పెట్టి ప్రార్థన చేస్తాను కాబట్టి God is doing this. దేవుడు ఇది చేస్తూ ఉన్నాడు. We should never think like that. ఎప్పుడు కూడా అలాగా అనుకోవడానికి It వీలు is లేదు. not at all by our works, మన సొంత క్రియలు బట్టి కానే కాదు. but it is only by God's power and by his grace. ఇది కేవలము దేవుని శక్తి చేతనే, ఆయన కృప మాత్రమే. God elected us not basing on our own works, దేవుడు మన సొంత క్రియలు బట్టి ఆయన మనల్ని ఎన్నుకోలేదు, but because of who God is, his nature, his kindness, his patience, God has chosen us. ఆయన మంచితనము, ఆయన దీర్ఘశాంతము, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన మనల్ని రక్షించాడు. So fourth thing we need to understand that God saved us not by our works. నాలుగో విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, దేవుడు మన మంచి క్రియలు బట్టి మనల్ని రక్షించలేదు. And the fifth and the last thing, ఐదవది, ఆఖరిది, God saved us for his own purpose and grace.
దేవుడు తన ఉద్దేశాల కొరకు కృప కొరకు మనల్ని రక్షించాడు. Verse 9. 9వ వచనము, Who saved us and called us to a holy calling, not because of our works, but because of his own purpose and grace, which he gave us in Christ Jesus before the ages began. 9వ వచనంలో చూస్తున్నాం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమనే యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహింపబడినదిగా, ఆ కృపను బట్టి అనుగ్రహింపబడిన రక్షణగా మనం చూస్తూ ఉన్నాం. So we can see that God saved us of his own purpose and grace. దేవుడు తన కృపను బట్టి స్వకీయ సంకల్పం బట్టి మనల్ని రక్షించాడు అనేది మనం ఇక్కడ చూస్తూ We ఉన్నాము. can see God's purpose and grace are in Christ Jesus. యేసుక్రీస్తులో తన సంకల్పము తన కృప ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. And if you want to know the purpose of your life, నీ యొక్క జీవిత ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే, and that purpose is only be found in Christ Jesus. ఆ ఉద్దేశము కేవలము యేసుక్రీస్తులోనే నీ జీవిత ఉద్దేశాన్ని పొందుకోగలుగుతావు. Apart from Christ, there is no purpose of life. యేసుక్రీస్తు లేకుండా నీ జీవితానికి ఏ ఉద్దేశము అర్థము లేనే లేదండి. It says that God saved us of his own purpose and grace, which are in Christ Jesus. తన స్వకీయ సంకల్పం బట్టి కృపలో యేసుక్రీస్తులో మనల్ని రక్షించాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So God's purpose for everyone is to know Christ Jesus. దేవుని ఉద్దేశము ప్రతి ఒక్కరి కొరకు ఏంటంటే యేసుక్రీస్తును ఎరుగుటయే. To know him and to experience salvation through him. యేసుక్రీస్తును తెలుసుకొని రక్షణను అనుభవించడమే, యేసుక్రీస్తు అనుభవించడమే దేవుడు కోరుతూ To ఉన్నాడు. realize that they are sinners and it is only Christ who can save them from their sins. మనము పాపులము అని, యేసుక్రీస్తు మాత్రమే మన పాపముల నుండి మనం రక్షించగలుగుతామని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే మనము రక్షణను పొందుకోగలుగుతాము. And then only you can have the purpose for your life. అప్పుడే నీ జీవితానికి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటావు. And that the purpose is that you are created by God and you are created for God. ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని చేత సృష్టింపబడ్డావు, దేవుని కొరకే నువ్వు సృష్టింపబడ్డావు. And you live through God. దేవుని ద్వారానే నువ్వు జీవిస్తావు. We can see that in Ephesians chapter 2 verse 8. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం అది చూస్తూ ఉన్నాము. For by grace you have been saved through faith. మీరు విశ్వాసము ద్వారానే కృపచేత రక్షింపబడి ఉన్నారు. So it is by the grace of God that we are saved. ఇది యేసుక్రీస్తు దేవుని యొక్క కృపను బట్టి మీరు రక్షింపబడ్డారు. So there is nothing any good in us that we can feel good about ourselves. మన గురించి మనము మంచిగా అనుకోవడానికి మనలో ఏ మంచి కూడా లేదండి. It is only that is grace that has saved us. ఆయన కృపనే మనల్ని రక్షించింది. We can see Paul clearly state this. పౌలు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. We can see that in verse 15 he says that I am the chief of the sinners. నేను పాపులలో ప్రధాన పాపిని అని పౌలు చెప్తూ ఉన్నాడు. And God's grace has found me. అయితే దేవుని యొక్క కృప నన్ను పట్టుకున్నది అని చెప్తూ ఉన్నాడు. The thing is that the more we know God, మన దేవుని ఎంతగా తెలుసుకుంటామో, the more we have intimacy with God, దేవునితో ఎంతగా అన్యోన్య సహవాసం మనం కలిగి ఉంటామో, the more we realize that how sinful we are అంతగా మనం గుర్తిస్తామో ఎంత పాపులమని, and how God's grace has abounded for us. ఎంతగా దేవుని కృప మన పైన ఆయన కనుపరచాడు అనేది మనం గుర్తిస్తూ So ఉంటాం. it is only the grace of God that has saved us. కేవలము దేవుని యొక్క కృపనే మనల్ని రక్షించింది. And he has saved us for his own purpose. ఆయన స్వకీయ సంకల్పము కొరకే మనల్ని రక్షించాడు. So God has not saved us so that we can build our own kingdoms. ఆ దేవుడు మన సొంత సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి మనల్ని రక్షించలేదు. God has not saved us so that we can be popular. మనము ఏదో ప్రఖ్యాతగాంచిన వారిగా ఉంటాము అనే ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించలేదు. God has not saved us so that we can get something from him. ఆయన నుండి ఏదో మనం పొందుకోవాలని దేవుడు మనల్ని రక్షించలేదు. But God has saved us so that we can be witness for him. ఆయన కొరకు సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించాడు. So God has saved us so that we can build his kingdom. ఆయన రాజ్యాన్ని మనము నిర్మించే వారిగా ఉండాలని ఆయన మనల్ని రక్షించాడు. That is the reason he said that to pray for his kingdom to come. అందుకనే ఆయన రాజ్యం వచ్చును గాక అని ఆయన ప్రార్థన So చేశాడు. it is all about God and his purpose and his kingdom. సమస్తము కూడా దేవుని విషయమై ఉంటుంది, ఆయన రాజ్యము ఆయన ఉద్దేశముల విషయమై ఉంటూ ఉన్నది. And when did he chose us?
ఎప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు? When did he save us? ఎప్పుడు మనల్ని రక్షించాడు? When was the thought came into the mind? ఎప్పుడు ఆలోచన ఆయన మనసులో వచ్చింది? He says that before the ages began. జగత్తు పునాది వేయబడక మునుపే అని మనము చూస్తూ ఉన్నాము. Isn't it amazing that God has saved us even before sin was existed? పాపము రాకముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. Even before creating the heavens and the earth, even before any man existed. భూమి ఆకాశంలో సృష్టింపబడక ముందు ఏ మనిషి కూడా ఇంకా రాకముందే దేవుడు మనల్ని రక్షించాడు. In eternity past, God has saved us for his purpose. నిత్యత్వములోనే దేవుడు తన ఉద్దేశాల కొరకు మనల్ని రక్షించాడు. So that is, we can clearly see that it is only the sovereign grace of God that he has chosen us and saved us. యేసుక్రీస్తు ఒక కృప, దేవుని యొక్క సార్వభౌమత్వములోని కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది అని మనము గుర్తించుకోవాలి. We cannot boast ourselves. మనల్ని గురించి మనము అతిశయ పడడానికి వీలు లేదండి. But we should only thank God that he has chosen us. కేవలం మన దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి, ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. His grace was sufficient for us. ఆయన కృప మనకు చాలును. If you see that we were sinners and we were the objects of God's wrath, మనము పాపులము, దేవునికి ఉగ్రతగా పాలుగా ఉంటున్న వాళ్ళము అని మనం గుర్తించినప్పుడు God has shown his amazing grace on us. దేవుడు తన అద్భుతమైన కృపను మనకు చూపెట్టాడు. So we should be really thankful to God for that. అందుకే నిజంగా మనం ఎంతో ఆయనకి కృతజ్ఞత కలిగి So ఉండాలి. the fifth point why we should not be ashamed of the gospel is God saved us for his own purpose and grace. ఐదో మాట ఏంటి? మనం ఎందుకు సిగ్గుపడకూడదు సువార్త విషయంలో అంటే ఆయన స్వకీయ సంకల్పం బట్టి ఆయన కృపలో మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి. So we have seen five reasons why we should not be ashamed of the gospel. మనం 5 కారణాలు చూసాము ఎందుకు సువార్త విషయంలో సిగ్గుపడకూడదు అనే విషయాలను 5 విషయాలు మనం చూసాం. First thing we have seen that God gives his power in the suffering. మొదటిగా మనం చూస్తూ ఉన్నాము శ్రమల్లో దేవుడు తన శక్తిని మనకి ఇస్తున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. Second thing we have seen that God is the one who saved us. రెండవది దేవుడే మనల్ని రక్షించాడు అనేది మనం చూస్తూ ఉన్నాము. Third thing we have seen that God is the one who called us to a holy calling. మూడవది పరిశుద్ధమైన పిలుపుతో దేవుడే మనల్ని పిలుస్తున్నాడు అని మనం చూస్తూ ఉన్నాము. Fourth thing we have seen that God has saved us not by our works. నాలుగోది మన క్రియలు బట్టి మనల్ని రక్షించట్లేదు అనేది మనం చూస్తూ ఉన్నాము. And the fifth thing we have seen that God saved us for his own purpose and grace. ఐదవదిగా చూస్తున్నాము దేవుడు తన స్వకీయ సంకల్పం బట్టి తన కృపలో మనల్ని రక్షించాడు అనేది మనం చూస్తున్నాము. So Paul amazingly, if you see few verses later, he says in verse 12, Paul knew exactly why he was suffering. 12వ వచనంలో మనం చూస్తున్నాం పౌలు ఎందుకు ఆయన శ్రమ పడుతున్నాడు అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాము. Verse 12 he says that which is why I suffer as I do. Then he says I am not ashamed, for I know whom I have believed, and I am convinced that he is able to guard until that day what he has been entrusted to me. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడుగలడని రూఢిగా నమ్ముచున్నాను. So these are the words of Paul who was in prison and he was about to die. చెరసాలలో ఉంటూ చనిపోయే సమయంలో అపోస్తలుడైన పౌలు మాటలను మనము ఈ రోజు He is చూస్తున్నాము. telling the young Timothy that do not be afraid, do not be afraid of the sufferings that you are going through. యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు నువ్వు పడుతున్న శ్రమల విషయంలో భయపడకు అని చెప్తూ ఉన్నాడు. Telling that in your sufferings, share in your sufferings with the power of God. నీ శ్రమల్లో దేవుని శక్తితో నువ్వు సాక్ష్యం ఇవ్వు అని చెప్తూ ఉన్నాడు. He gives the reasons. తర్వాత కారణాలు చెప్తూ ఉన్నాడు. Then again he says that I am also suffering and I am not ashamed. తర్వాత ఆయన చెప్తున్నాడు ఈ హేతువు చేత నేను కూడా శ్రమ పడుతున్నాను కానీ నిన్ను సిగ్గుపడట్లేదు. He is not the one. Paul is not telling that he is sitting in an AC room and telling his disciple that don't worry. పౌలు ఏదో ఏసీ రూమ్ లో ఉంటూ వాళ్ళ శిష్యులకు చెప్తున్నాడు ఏం భయపడకండి చింతించకండి అని చెప్పట్లేదు ఆయన. Paul is actually talking what he is walking. ఆయన ఏమైతే నడుస్తున్నాడో ఆయన జీవించేదే ఆయన బోధిస్తున్నట్లుగా మనం ఇక్కడ We can చూస్తున్నాం. see that his confidence of Paul, that he says that I am not ashamed because for I know whom I have believed.
నేను నమ్మిన వాని ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను అని చెప్తూ ఉన్నాడు. And he also says that I am convinced that he is able to guard what he has entrusted to me. ఆయన ఏమైతే నాకు అప్పగించాడో అది కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్తూ ఉన్నాడు. That is the reason Paul's words are very worthy to listen. అందుకని అపోస్తలుడైన పౌలు మాటలు వినడము చాలా యోగ్యమైనవి. Because not only he said that, but he was experiencing suffering. He himself was experiencing suffering. ఆయన కేవలము చెప్పలేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా శ్రమను అనుభవిస్తూ ఆయన అనుభవంలో నుండి వచ్చిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. So we can see that we should not be ashamed of the gospel. కాబట్టి మనం సువార్త విషయంలో సిగ్గుపడకూడదు అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. And even if we are suffering in the gospel, we should be suffering by the power of God. అయితే మనం సువార్త విషయంలో శ్రమ పడుతూ ఉన్నా కానీ దేవుని శక్తి చేత మనం శ్రమ పడేవారిగా ఉండాలి. So the conclusion is, అందుకనే ముగింపులో God in his sovereign eternal purpose and grace దేవుడు తన సార్వభౌమ నిత్య ప్రణాళికలో తన కృపను బట్టి has saved us through his son Jesus Christ. యేసుక్రీస్తు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. And he has given us his Holy Spirit తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. in our sufferings for the gospel. మన శ్రమలో సువార్త నిమిత్తము తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. So we have not received the spirit of fear, but we have received the spirit of power. పెరిగితనమును దేవుడు ఇవ్వలేదు, కానీ శక్తి తర్వాత మంచితనమును దేవుడు ధైర్యముగా ఉండడానికి దేవుడు మనకి తన ఆత్మనిచ్చాడు. So that we may endure in the suffering. శ్రమల్లో మనము ధైర్యంగా ఉండునట్లుగా భరించినట్లుగా దేవుడు తన ఆత్మని మనకిచ్చాడు. So all the 5 points that we discussed, what is it is all the way through, it is God. ఈ 5 విషయాలు ఏమైతే చూసామో ఇవన్నీ కూడా దేవుడే అండి. He is the one who saved us. ఆయనే మనల్ని రక్షించాడు. He is the one who called us for a holy calling. ఆయనే పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. He has called us for his own purpose. ఆయన ఉద్దేశాల కొరకు ఆయన మనల్ని పిలిచాడు. And he is the one who will finish it. ఆయనే దాన్ని ముగించే వరకు కూడా ఆయన ముగించేవాడిగా ఉంటున్నాడు. That is exactly what Paul experienced. అదే పౌలు అనుభవించాడు. That is also we should experience. మనం కూడా అదే అనుభవించాలి. In the same way as Paul said, I know whom I believe, we should also be able to say in our sufferings that I know whom I have believed. పౌలు శ్రమలో చెప్పినట్లుగా మనం కూడా శ్రమలో చెప్పాలి, నేను నమ్మిన వాని ఎరుగుదును అని మనం చెప్పేవారిగా ఉండాలి. And we should know that he is able to guard it till the day of completion. ఆయన ముగింపు వరకు కూడా కాపాడగలడని రూఢిగా మనము నమ్మాలి. Let us close our eyes and look. మనము ప్రార్థన చేసుకుందాం. And ask God to give us strength in our sufferings. దేవుని అడిగి దేవునికి బలం ఇవ్వమని మనం అడుగుదాం. శ్రమలో మనకు ధైర్యమును బలం ఇవ్వమని దేవుని అడుగుదాం. If you are going through sufferings and you are enduring with your own strength, నువ్వు శ్రమ గుండా వెళ్ళి ఆ శ్రమను నీ సొంత శక్తితో నువ్వు భరిస్తున్నట్లయితే you will utterly fail. నువ్వు ఖచ్చితంగా విఫలం అవుతావు. You feel self-pity about yourself. నీ గురించి నువ్వు జాలి పడతావు. You doubt God. నువ్వు దేవుని అనుమాన పడతావు. You doubt your salvation. నీ రక్షణ విషయంలో అనుమాన పడతావు. But when you suffer when you share in the sufferings by the power of God, దేవుని శక్తి చేత ఎప్పుడైతే నువ్వు శ్రమను పొందుకుంటావో you will be like the apostles who were rejoicing in their suffering. అపోస్తలుల వలె శ్రమలో వారు ఏ విధంగా ఆనందంగా ఉన్నారో ఆ విధంగా నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. Because they considered themselves worthy to suffer for the name of Jesus Christ. యేసుక్రీస్తు నామం కొరకు శ్రమ పడడము గొప్ప ధన్యతగా వారు ఎంచుకున్నట్లుగా చూస్తున్నాం. So let us give all our cares and concerns to him. మన చింత యావత్తులన్నీ కూడా మనం ఆయనకి అప్పగిద్దాం. And let us remember that we should not be ashamed of the gospel. సువార్త విషయంలో మనం సిగ్గుపడకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. And we should understand that God gives us his power in the midst of suffering. ఈ శ్రమల్లో దేవుడు తన శక్తిని మనకి ఇస్తాడు అనేది మనము గుర్తించుకోవాలి. Remember that his grace and his power is sufficient for us. ఆయన కృప ఆయన శక్తి మనకు చాలుననే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. We should know that we have received not the spirit of fear but spirit of power, love and self-control. పిరికితనమును కాదు కానీ మంచితనమును ప్రేమయు శక్తియు మనకి ఇచ్చాడని మనము నమ్మాలి. And let us also surrender ourselves to the Holy Spirit who is working to sanctify us to become like Jesus Christ. యేసుక్రీస్తు వలె మనల్ని మార్చడానికి మనం పవిత్రపరుస్తున్న దేవుని ఆత్మ విషయంలో మనం నిజంగా కృతజ్ఞత చెల్లించాలి. I request Pastor Deva to close in prayer. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. సువార్త విషయంలో సిగ్గుపడకుండా ఉండాలని
ఆయా కారణాలను మీరు లేఖనాల ద్వారా మీరు చూపెట్టి ఉంటున్నారు. అయా మీ శక్తి మాకున్నదని, అయా ఈ సువార్తలో అయ్యా మా భాగము ఏమీ లేదు, కానీ అయ్యా మీ నుండి ఆరంభించబడ్డది, మీరే అంతం వరకు కాపాడగలరనే సత్యాన్ని మీరు ప్రభా మీరు బయలుపరిచి ఉంటున్నారు తండ్రి. దాని ప్రకారంగా అపోస్తలుడైన పౌలు శ్రమలో ఏ విధంగా అయ్యా ధైర్యంగా ఉన్నాడో, ఆయన నమ్ముని వాని యందు ధైర్యంగా ఉన్నాడో, ఏ విధంగా రూఢిగా నమ్ముచున్నారో ప్రభా, మేము కూడా మా శ్రమల్లో మీ శక్తి మాకు తోడుగా ఉందని, మీ కృపలో మమ్మల్ని పిలిచిన దేవుడు అయ్యా ఆఖరి వరకు కూడా కాపాడగల యోగ్యుడు సామర్థ్యుడు అనే సత్యాన్ని గ్రహిస్తూ సువార్త విషయంలో ప్రభా మేము సిగ్గుపడకుండా ఉండడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని, మీరు మమ్మల్ని రక్షించారని, మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచారని అయా ప్రభా మేము గ్రహించడానికి మీ కృపను బట్టే విశ్వాసము ద్వారా ఇది మీరు చేస్తున్నారని మేము గ్రహించి సువార్త ప్రకటించే విషయంలో అయ్యా మా శ్రమలను చూడకుండా, మేము బాధపడకుండా, భయపడకుండా, దాచుకోకుండా ప్రభా అయా సువార్తను ధైర్యంగా సిగ్గుపడకుండా ప్రకటించే వారిగా అయా సంఘాన్ని మమ్మల్ని అందరినీ మీరు చేయమని అడుగుతూ, మీ శక్తి మీ కృప మాకు తోడుగా ఉందని, ప్రతి శ్రమల్లో కూడా మీ శక్తి ద్వారా మీ కృపలో మేము ధైర్యం పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు సహాయించని అడుగుతూ, విత్తబడ్డ వాక్యాన్ని నూరంతలుగా మీరు ఫలింపు దయచేయమని, సిగ్గుపడకుండా సువార్త ప్రకటించే కృప మా అందరికీ కూడా నీ వాక్యం బట్టి ఆ ధైర్యం మీరు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. సువార్తలో ముందుకు సాగిపోయే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతూ, మహిమాగంత ప్రభల్ని ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.